శ్రీ మాత్రే నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలు అనగా ఆ 12 జ్యోతిర్లింగాలలో ఆ శివనామములలో ఒక పేరైన మహాకాళేశ్వరుని గురించి తెలుసుకుందాము. మహాకాళేశ్వర ఆలయం అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో రుద్రసాగరం సరస్సు సమీపాన ఉందన్నమాట. ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని స్వయంభూగా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. ఈ ఆలయం సమీపాన క్షిప్రా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్షిప్రా నదిలో ఉన్న నీటితోనే ఇక్కడున్న స్వామికి అలానే ఇతర దేవతలందరికీ కూడా అభిషేకం అనేది చేస్తారు. అయితే క్షిప్రా నది ఎలా ఏర్పడింది అంటే క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు దేవతలకి రాక్షసులకి విష్ణుమూర్తి అమృతం పంచే సమయంలో జారిపడిన చుక్కే ఈ క్షిప్రా నది అన్నమాట. ఈ మహాకాళేశ్వరుని ఆలయం చూడటానికి 5 అంతస్తులలో ఉంటుంది. అయితే 3 అంతస్తులలో స్వామి లింగాలు అనేవి ఉంటాయి. వాటిలో అన్నిటికంటే కింద ఉండేది మహాకాళేశ్వరుని లింగము, మధ్యలో ఉండేది ఓంకార లింగము, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగము. ఈ లింగమే నాగచంద్రేశ్వర లింగము. దీనిని నాగపంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెరుస్తారు. అదేవిధంగా ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఈ విగ్రహం యొక్క ముఖము దక్షిణం వైపు ఉంటుంది. మిగతా జ్యోతిర్లింగాల కంటే ఇది కొంచెం భిన్నంగా దక్షిణం వైపు ఉంటుందన్నమాట. అందుకే ఈ స్వామిని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనాత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. మహాకాళేశ్వరుని గర్భగుడిలో పార్వతీమాత ఉత్తరాన, గణపతి స్వామి పశ్చిమాన, కార్తికేయ స్వామి తూర్పున, నందీశ్వరుడు దక్షిణాన ఉంటారు. అయితే మనం ముందుగానే తెలుసుకున్నాము ఈ దేవాలయం అనేది 5 అంతస్తుల్లో ఉంటుందని. మొదట 3 వాటిలో ఎవరెవరు ఉంటారో తెలుసుకున్నాము. అయితే భూ అంతర్భాగంలో ఒకటి ఉంటుందన్నమాట. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొని ఉన్న విశాలమైన ప్రాంగణం అనేది కలిగి ఉంటుంది. శిఖరము లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. ఈ భూగర్భంలో ఉన్న గర్భగుడిలోకి మనం వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఇత్తడి దీపాలు ద్వారా మనకి వెలుగును కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ వెలుగు ద్వారా మనం ఆ లోపల ఉన్న గర్భగుడిలోనికి వెళ్ళొచ్చు. దేవుని ప్రసాదం ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని ఇక్కడ నమ్ముతారు. ఉజ్జయిని ఆలయంలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర పర్జన్య అనుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు అనేది కొనసాగిస్తున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే క్షిప్రా నది ఒడ్డున రామ్ ఘాట్ దగ్గరగా ఈ దేవాలయం అనేది ఉంటుందన్నమాట. అక్కడే ప్రతి సంవత్సరము చేస్తారు. ఆ అనుష్ఠానం అయిన వెంటనే నల్లగా మబ్బులు కమ్మి వర్షం అనేది పడటం విశేషం. ఈ రామ్ ఘాట్ దగ్గరనే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా అనేది జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన మరణించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. అలానే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు కదా, మహాకాళేశ్వర లింగం కింద శంకు యంత్రం అనేది ఉంటుందన్నమాట. అందుకనే మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న వాడికి ఎటువంటి విజయాన్నైనా పొందుతాడని ఇక్కడ చెబుతారు. గర్భగుడిలో మనం పార్వతీమాతను, వినాయకుడిని, కార్తికేయుడిని, నందీశ్వరుణ్ణి చూస్తాము. అలానే ఆలయ ప్రాంగణంలో సాక్షి గోపాలుడు, శనీశ్వరుడితో పాటుగా అనేక శివలింగాలు భక్తులకు దర్శనం ఇస్తాయన్నమాట. ఆలయం అనేది మనకి సంధ్యా సమయంలో ఇంకా మనోహరంగా కనిపిస్తూ ఉంటుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాలుడిగా కొలువై ఉండమని ప్రార్థించాడని, ఆ బ్రహ్మ అభిష్టం మేరకు శివుడిక్కడ కొలువై ఈ మందిరాన్నంతటికీ శోభనిస్తున్నాడనే పురాణ కథలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ 2 జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఆ తర్వాత మనం ఉజ్జయినిలో జరుపుకునే అతి పెద్ద వేడుక గురించి తెలుసుకుందాం. అదే భస్మహారతి. ఈ భస్మహారతి అనేది తెల్లవారుజామున 3:30-4 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ జరిగే ఈ భస్మహారతి అనేది 2 విధాలుగా జరుగుతుంది.
ఒక విధానం వచ్చి అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అక్కడున్న సాధువులు తెచ్చి భస్మహారతి అనేది నిర్వహిస్తారు. కొన్నిసార్లు అలా శవబూడిద దొరకని సమయంలో ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు. ఆవు పేడతో విభూతిని తయారు చేసి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం అనేది జరుగుతుంది. ఉజ్జయినిలో చేసేటువంటి ఈ విభూతి అభిషేకం అనేది 2 రకాలుగా జరుగుతుందని మనం తెలుసుకున్నాం. ఎలా జరుగుతుంది అంటే ఆ తర్వాత ఒక తెల్లని పలుచని బట్టలో ఈ మెత్తటి విభూతిని పోసేసి మూట కింద కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దాన్ని కొడతారు. అలా ఒక మూటతో ఇంకొక మూటని కొట్టేసరికి ఆ మూటలో ఉన్న ఆ మెత్తని విభూతి అంతా శివలింగం మీదే కాకుండా మొత్తం ఆ అంతరాలయం అంతా కూడా ఆ భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని కూడా పొందుతారన్నమాట. ఇక్కడ పురుషులకు అంతరాలయంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ భస్మహారతి జరిగే సమయంలో. స్త్రీలను ఇదివరకు ఈ భస్మహారతి జరిగేటప్పుడు చూడటానికి అనుమతించేవారు కాదు. ప్రస్తుతం స్త్రీలను కూడా చూడటానికి అనుమతిస్తున్నారన్నమాట. స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథుని దర్శనమైనంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలవడం జరుగుతోందని చెప్పే పురాణ గాథలు ఉన్నాయి. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి కూడా రక్షిస్తుంది. ఈ భస్మహారతి అనేది 10 మంది నాగసాధువుల ద్వారా జరుగుతుంది. అయితే మనం చూడాలనుకున్నప్పుడు భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మంటపంలో బారికేడ్లు వెనుకకు అనుమతించడానికి వీలుంటుందన్నమాట. అక్కడి వరకు అనుమతిస్తారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి ఉన్న ఆ నంది మంటపంలో సుమారు 500 మంది భక్తులు బారికేడ్ల వెనక సమీపంలో కూర్చుని దర్శనం చేసుకుంటారు. అంత దూరంగా అయినా సరే దర్శనం అనేది చేసుకుంటారు. ఒక్కసారి నేను చెప్పేదాన్ని మీరు అలా ఊహించుకోండి. భస్మహారతి జరుగుతున్నప్పుడు మొత్తం గర్భగుడి అంతా కూడా భస్మంతో నిండిపోయింది. స్వామి మీద అలా భస్మహారతి పడుతూ ఉంది. పక్క నుంచి మనకి శంఖనాదాలు, డమరుకాలు ఇవన్నీ మోగుతూ మొత్తం గర్భగుడి అంతా ఒక శక్తిగా మారిపోతుందనమాట. అదంతా చూడటానికి అలానే అక్కడున్న స్వామి మనకి ఇంకా అందంగా కనిపిస్తాడనమాట. అప్పుడు అదంతా మనం చూడాలి. కనీసం మన జన్మలో ఒక్కసారైనా మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. ఉజ్జయిని అనేది 12 జ్యోతిర్లింగాలలో ఒకటే కాకుండా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందిందనమాట. అష్టాదశ శక్తిపీఠాలు అనగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలు. ఆ శక్తిపీఠాలలో ఒకటిగా ఈ ఉజ్జయిని నగరం అనేది ఉంది. ఇక్కడ అమ్మవారిని గదకాళిక అమ్మవారుగా పిలుస్తారు. మహాకాళేశ్వరుని ఆలయానికి ఈ ఆలయము 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతి శక్తి పీఠంలోనూ దాక్షాయణి మాత భైరవునికి తోడుగా దర్శనమిస్తుంది. అలానే ఈ ప్రధాన ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో హరసిద్ధి మాత దేవాలయం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దీపస్తంభాలు అనేవి మన కళ్ళకి చాలా కనువిందులు చేస్తాయి. ఈ దీపస్తంభాలలో 1008 దీపాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ దీపాలని సాయంత్రం 6:30కు వెలిగిస్తారు. అలా వెలిగించినప్పుడు ఆ దీపకాంతులు చూడటానికి మన కన్నులు పండుగగా ఉంటుంది. ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరుందనమాట. అవంతిక అంటే అర్థము స్త్రీ అని వస్తుంది, లేదా అక్క అని కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తు జగదాంబ అయిన అమ్మవారి స్వరూపమే అన్నమాట. మన దేశంలో ఉన్న 7 మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాలుడితో ఎంత ప్రసిద్ధి చెందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి చెందింది. కాల అనే శబ్దము లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలో 2 స్వరూపాలు కూడా కాలస్వరూపాలై ఉంటాయి. భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం అనేది ఉంటుంది. భూమికి మధ్యగా వెళ్తున్న రేఖ భూమధ్యరేఖ కదా, ఆ భూమధ్యరేఖ మీద ఉన్న క్షేత్రమే ఈ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని నగరం అన్నమాట. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఎలా ఆవిర్భవించాడో తెలుసుకుందాము. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. తన పూర్తి కాలాన్ని శివారాధనకే అంకితం చేసేవాడనమాట. అదే ఊరిలో ఒకరోజు ఒక రైతు కుమారుడు, అతని పేరు శ్రీకరుడు అనమాట, రాజభవనం పరిసరాలలో నడుస్తూ
రాజు ఏదైతే స్వామికి పఠిస్తున్నాడో ఆ భగవంతుని నామాన్ని విని వెంటనే ఈ శ్రీకరుడు కూడా దేవాలయంలోనికి ప్రవేశించి ఆ రాజుతో పాటుగా ప్రార్థన చేశాడనమాట. కానీ రాజభటులు శ్రీకరుణ్ణి బలవంతంగా రాజ్యం బయట గల క్షిప్రా నది సమీపంలోనికి పంపించేస్తారనమాట. ఉజ్జయినికి పక్కగల రాజ్యాలలో ఉన్న శత్రురాజులు వాళ్ళు రిపదమున రాజు, సింగాదిత్యుడు వీళ్ళిద్దరూ కూడా ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకరుడు అక్కడ స్వామికి ప్రార్థనలు చేయటం ప్రారంభిస్తాడనమాట. ఇదే విషయం వృధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన కూడా అక్కడ అభ్యర్థన మేరకు స్వామికి క్షిప్రానది తీరంలో ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తాడు. రాజు ఈలోపు దాడి చేసి విజయాన్ని సాధిస్తాడనమాట. బ్రహ్మదేవునిచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం అనేది కనిపించకుండా అదృశ్య రూపంలో రాజుకి సహాయం చేసింది. వారు నగరాన్ని దోచుకుని శివభక్తులపై దాడులు చేశారనమాట. అప్పుడు శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాలుని అవతారంలో వారికి దర్శనమిచ్చి ఆ చంద్రసేనుని రాజ్యానికి శత్రువులందరినీ నాశనం చేస్తాడనమాట. ఎక్కడైతే క్షిప్రానది ఒడ్డులో ఈ శ్రీకరుడు, వృధి పూజలు చేస్తారో వారి భక్తికి వాళ్ళ అభ్యర్థన మేరకు ఆ నగరంలో ప్రధాన దైవంగా ఉండుటకు శివుడు అంగీకరిస్తాడనమాట. అక్కడే కొలువుండి అక్కడ ఉన్న భక్తులను శత్రువుల బారి నుండి రక్షించాలని నిశ్చయించుకుంటాడు. ఆ రోజు నుండి ఆ మహాశివుడు ఆ మహాలింగంలో మహాకాలునిగా కాంతి రూపంలో కొలువైనాడనమాట. అయితే ఇంకొక కథనం కూడా ఉందన్నమాట మహాకాళేశ్వరుడు ఎలా ఆవిర్భవించాడు అనటానికి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు నియమనిష్టలతో ఉంటూ శివార్చనశీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడనమాట. వేదధర్మాన్ని కూడా పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి 9 కుమారులు ఉండేవారు. ఆ 9 కుమారులు కూడా ధర్మానుష్ఠాన పరులే. ఆయన పెద్ద కుమారుడు దేవప్రియుడు, రెండవ వాడి పేరు ప్రియమేధుడు, మూడవ కుమారుడు సుకృతుడు, 4వ కుమారుడు సువ్రతుడు. ఈ 9 కూడా పెద్దవారయ్యారనమాట. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. ఆ రాక్షసుడు వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ చిట్ట చివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడనమాట. కానీ ఈ 9 మాత్రం ఎటువంటి బెదిరింపులకి బెదరకుండా ఆ దూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడనమాట. వీళ్ళు బెదరకుండా అలా పూజ చేసేసరికి ఆ దూషణుడికి కోపంతో కత్తి ఎత్తాడు. అయినా వాళ్ళు బెదరలేదు. ఈ దూషణుడు అలా బెదిరిస్తున్నా కూడా ఆ 9 కూడా హర ఓం హర హర, హర ఓం హర హర అంటూ శివపారాయణ చేస్తూ కూర్చున్నారనమాట. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాల స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హూంకరించాడనమాట. ఆ హూంకారానికే ఆ దూషణునికి అతని సైన్యానికి కూడా బూడిద కింద రాలిపోయి పడిపోయారనమాట. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఆ 9 బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారికి ఏమీ కాలేదనమాట. వారు ఆ మహాకాల రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాల లింగ రూపంలో అక్కడ వెలిసాడని ఇంకో కథనం చెబుతుంది. ఉజ్జయిని అనేది ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చొరగొనటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఈ ఉజ్జయిని అన్నమాట. విద్యార్థులు పవిత్ర గ్రంథాలని అధ్యయనం చేయటం గల నగరాలలో ఒకటిగా ఈ ఉజ్జయిని నగరం అనేది బాసిల్లింది. ఉజ్జయిని క్షేత్రంలో మనం చూడటానికి ఇంకా దేవాలయాలు చాలానే ఉంటాయి. అందులో మనకు కుజదోషాలు ఉన్నా ఇంకా గ్రహదోషాల నివారణకు వీటి కోసం కుజుని దేవాలయం అనేది ఉంటుంది. ఇది ప్రధాన దేవాలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయాన్ని మంగళనాథ్ మందిర్ అంటారు. కుజుడు జన్మస్థలంగా ఈ ఉజ్జయినిని చెబుతారు. ఉజ్జయినిలో కాలభైరవుని దేవాలయము, శనీశ్వర దేవాలయము ఇవి కూడా ప్రముఖమైనవి. అయితే ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే ఈ దేవాలయ సముదాయము సుల్తాన్ షాస్ ఉద్దీన్ చే 1234-5 ప్రాంతంలో ఉజ్జయినిపై దాడి చేసిన సందర్భంలో నాశనం చేయబడిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణం అనేది 1736లో శ్రీమంత్ రాణోజీరావు షిండే మహారాజ్ యొక్క జనరల్స్ అయిన శ్రీమంత్ పిష్వా బాజీరావు ఛత్రపతి షాను మహారాజ్లచే నిర్మించబడింది. తర్వాత అభివృద్ధి, నిర్వహణ శ్రీనాథ్ మహాజీ షిండే మహారాజ్
చే జరిగింది. 1886 వరకు కూడా ఈ మహారాజు శ్రీమంత్ జయాజీరావు సాహెబ్ షిండే ఆల్జీ బౌదర్చే నిర్వహించబడిందనమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేవాలయ నిర్వహణను ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ వారు చూస్తున్నారనమాట. ప్రస్తుతం ఇది కలెక్టర్ కార్యాలయం నిర్వహణలో ఈ ఆలయం అనేది కొనసాగుతూ ఉందన్నమాట. అయితే ఈ ఉజ్జయిని నగరానికి మనము బస్సులోనైనా లేదా రైలు మార్గం ద్వారా అయినా విమాన మార్గం ద్వారా అయినా చేరుకోవచ్చు అన్నమాట. ఇది ఈ ఆలయం గురించి మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథుని లింగం గురించి, రెండవదైన శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి, మూడవది ఈ ఉజ్జయిని నగరం గురించి తెలుసుకున్నాము. తర్వాత వీడియోలో 4వ మహాజ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయ క్షేత్ర చరిత్ర. ఓం శ్రీ మాత్రే నమః.